హాయ్ హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూరను అయితే మంచిగా కట్ చేసుకొని వాటర్ అంతా పోవడానికి కోసం ఇది జల్లడని పెట్టాం. వాటర్ పోయే వరకు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టాం, దీంట్లో ఆయిల్ ఇప్పుడు ప్యాన్లోకి సరిపడినంత ఆయిల్ వేద్దాం. వెల్లుల్లిపాయ తీసుకున్నాం చిన్న పీసెస్ లాగా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, వెల్లుల్లిపాయలు యాడ్ చేద్దాం. కొన్ని ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర. ఇప్పుడు మంచి కలర్ వచ్చినాయి కదా, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేద్దాం. ఇది మంచి కలర్ వచ్చే వరకు వేపుకుందాం. ఇప్పుడు మన కర్రీకి సరిపడినంత ఉప్పును యాడ్ చేద్దాం. ఉప్పు వేయడం వల్ల పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ తొందర కలర్ వస్తుంది. చూడండి ఇప్పుడు కలర్ వస్తున్నాయి. ఇప్పుడే పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ. దీంట్లో తోటకూరని యాడ్ చేద్దాం. నేను ఇక్కడ పసుపు యూజ్ చేయను, మా ఇంట్లో అయితే ఆకుకూరలకు మేము తోటకూర అయితే యూజ్ చేయం, వేరే కూరలు అయితే యూజ్ చేస్తాం. చూడండి ఇప్పుడు పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ కలర్ వచ్చింది కదా, తోటకూరని ఇప్పుడు మన తోటకూరని యాడ్ చేసేస్తాము. తోటకూరని యాడ్ చేసినాం కదా, దీనిపైననే మన టమాటాస్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టాం, మగ్గనిద్దాం. పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. మళ్ళీ మూత పెడదాం, మళ్ళీ మగ్గనిద్దాం. ఇంకొక విషయం చెప్పాలి, ఇది చిన్న తోటకూర, పెద్ద తోటకూర ఉంటుంది, చిన్న తోటకూర ఉంటుంది. నాకైతే చిన్న తోటకూర ఇష్టం. మీకేంటి ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి తోటకూరలో నుంచి వాటర్ వస్తుంది. వాటర్ మొత్తం డిజాల్వ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇప్పుడు మన తోటకూరలో నుంచి ఆయిల్ అంతా బయటకు రావాలి. బయటకు వచ్చే వరకు చూద్దాం. చూడండి తోటకూరలో కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది. 5-10 మినిట్స్ అయితే మన తోటకూర రెడీ అవుతుంది. మొత్తం అయిపోయిన తర్వాత చూద్దాం. చూడండి తోటకూరలో నుంచి ఆయిల్ అంతా బయటకు వస్తుంది. మన కర్రీ రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.